Once again, I welcome you all to our Bible lessons. We are studying missions in the DEM course, DEM course, Discipleship, Evangelism, and Missions. So, we are in the missions lessons now, and we are at the end. Today, we are studying lesson number 21. Lesson number 21, and today's lesson is what did Saint Paul do during his missionary journeys? దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దేవుని బిళ్ళారా, మిషన్స్ అనే మరి పాఠాల్లో మనము అనేక విషయాలు నేర్చుకుంటున్నాము. ఈ దినము పాఠము 21 పాఠము. ఈ పాఠం యొక్క అంశం ఏంటంటే, పౌలు తన మిషనరీ యాత్రలో ఏమి చేశాను కదండి. అంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, స్వార్థ ప్రకటించిండు అయిపోయింది కదా. అయితే అది కాదు కదా. కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని ఎందుకంటే తను చేసిన పని చాలా కష్టమైన పని, కష్టాల్లో తను చేసిన పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదండి, ఆయనకి ఏమీ సౌకర్యాలు లేవు. అయినప్పటికీ గొప్ప పని చేస్తున్నాడు. మొదటిది ఏంటంటే, తను ద ఫస్ట్ థింగ్ పాల్ డిడ్ వాస్ టు స్టార్ట్ చర్చెస్. మొదటిగా ఏం చేసినాడంటే చర్చెస్, సంఘాలని స్థాపించినాడు. ఏం చేసినాడండి? సంఘాలు స్థాపించినాడు. అంతియోకలో, ఎఫెస్సులో, కొరింథీలో, ఇంకా వేరే స్థలాల్లో కూడా తను చర్చి స్టార్ట్ చేసినాడు. అంతియోకలో, ఎఫెస్సులో, కొరింథీలో సంఘాలు తను స్టార్ట్ చేసినాడు. రెండవది ఏంటంటే, ఈ సంఘాల్లో ఉన్న బిలీవర్స్కి తను బోధించినాడు, నేర్పించినాడు. ద ఫస్ట్ థింగ్ వాజ్ పాల్ స్టార్టెడ్ చర్చెస్ ఇన్ Antioch, Ephesus and Corinth. The second thing Paul did during his missionary journeys was he taught the believers. He grounded them in faith. మంచి విశ్వాసములో తను ఎదగజేసినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ Romans chapter 15 and verse 20. Romans chapter 15 and verse 20. నేనైతే మరొకరిని పునాది మీద కట్టుటకు నిమిత్తము ఆయన గురించి నా సమాచారం వేరేకి తెలియబడినట్టు లేదో వారి సూత్రాన్ని విని వారు గ్రహించాలని రాయబడిన ప్రకారము క్రీస్తునామం మెరుగైన చోట్లను సువార్తను ప్రకటింపవాలని మిక్కిలి ఆశగలవాడినై నుండి అలాగ ప్రకటించింది. We'll read Romans chapter 15 and verse 20. It has always been my ambition to preach the gospel where Christ was not known, so that I would not be building on someone else's foundation. Rather, as it is written, those who were not told about him will see, and those who have not heard him will understand. కనుక ఈ 20-21 వచనాలు మనం చూసినాం కదా. పౌలు అక్కడ ఏమంటుందంటే, నేను సువార్త వినిపించబడని స్థలాల్లో వెళ్ళి, సువార్త లేని స్థలాల్లో వెళ్ళి సువార్త ప్రకటించాలన్న నా ఆశ, నా అభిలాష, నా కోరిక, మై అంబిషన్ అని తను చెప్తున్నాడు కదండి. సో తర్వాత పాల్ టాట్ ద బిలీవర్స్ ఇన్ దిస్ చర్చెస్. ఈ సంఘాల్లో పాల్ ఏం చేసినండి, వాళ్ళకి అనేక విషయాలు నేర్పించినాడు కదా, అనేక విషయాలు నేర్పించినాడు. మనం కొరింథీ సంఘానికి తను ఉత్తరం రాస్తూ అక్కడ ఒక మాట అంటాడు కదండి, 3వ అధ్యాయంలో. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 10 నుంచి చదవండి బ్రదర్. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను పునాది వేసి తిని మరి కూడా దాని మీద పట్టుచున్నాడు, అది వాడు దాని మీద ఎలా పట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునేవాడు. వేయబడింది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయలేడు. ఈ పునాది యేసుక్రీస్తు. చాలు, ఇక్కడ మనం చూస్తున్నాం అంటే పునాది గురించి చూస్తున్నాము. అంతేకాకుండా తను ఏమంటే, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ గాడ్ హెస్ గివెన్ మీ, ఐ లేడ్ ఎ ఫౌండేషన్ అంటున్నాడు. చూడండి,
అంటే ఈ సంఘాలలో ఏం చేసినాడండి, ఒక మంచి పునాది వేసినాడు ఆయన. ఐ లేడ్ ఏ ఫౌండేషన్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ బిల్డర్ కదా. ఎక్స్పర్ట్ బిల్డర్ అంటే ఒక బిల్డింగ్ మంచిగా గట్టిగా ఉండాలంటే దాని ఫౌండేషన్స్ మంచిగా ఉండాలి కదండి. మంచిగా కట్టేవాడు ఏం చేస్తాడంటే దాని ఫౌండేషన్స్ మంచిగా వేస్తాడు. ఈ ఈ బిల్డింగ్ చాలా కాలం నిలవాలని తను వేస్తాడు. కనుక అదేవిధంగా పౌలు భక్తుడు తను ఎక్కడెక్కడ సంఘాలు కట్టినాడో అక్కడ ఏం చేసినాడో మంచి వాళ్ళని విశ్వాసంలో మరి వాళ్ళని మరి మీదికి తెచ్చినాడు. అంతేకాకుండా మరి మంచి ఫౌండేషన్ ఇక్కడ వేసినట్టు మనం చూస్తున్నాం కదండి. 1 Corinthians chapter 3 and verse 10 చదవండి ఇంగ్లీష్లో ఎవరన్నా. According to the grace of God, which is given unto me as a wise master builder. మాస్టర్ బిల్డర్ చూడండి ఏ విధంగా అంట, యాజ్ ఎ వైజ్ మాస్టర్ బిల్డర్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే మాస్టర్ బిల్డర్. తర్వాత ఐ హావ్ లేడ్ ది ఫౌండేషన్ another built thereon. సో చాలు అంటే నేను మంచి పునాది వేసినానని చెప్పేసి తను చెప్తున్నాడు. కనుక ఏం నేర్పించినాడు అంటే విశ్వాసము, ప్రేమ, నమ్మకము, యేసు ప్రభు గురించి అనేక విషయాలు తను నేర్పించినాడు కదండి. మరి ఆయన రాసిన మరి ఎన్ని ఉత్తరాలు రాసిండు ఆయన? 13 ఉత్తరాలు రాసినాడు కదండి. 13 ఉత్తరాలు రాసినాడు. ఏది ఈ యాత్రలో ఎక్కడో మంచిగా ఆఫీస్లో కూర్చొని రాయలేదండి. ఈ యాత్రలో తను ఇంత కష్టపడి ఉత్తరాలు రాసినాడు. 13 ఉత్తరాలు రాసినాడు కదండి. ఎంత కష్టపడినాడో వీటి వలన మనం తెలుసుకోవచ్చు, ఎంత కష్టపడ్డాడో మనము తెలుసుకోవచ్చు కదండి. మరి అంతేకాకుండా మూడోది ఏంటంటే, మూడో దానికి వెళ్దాం మనం. పాల్ ట్రైన్ లోకల్ లీడర్స్. ఏం చేసినాడు పౌలు? మూడోది ఏంటంటే మరి అక్కడ స్థానిక మరి నాయకులను సిద్ధపాటు చేస్తున్నాడు. అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనమంతా ఇక్కడ ఎందుకు ఇక్కడ చేరినాము? మనమంతా మరి నెక్స్ట్ యవనస్తులు మీరు టేకప్ చేయాలి దేవుని పని కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మన మధ్యలో సోలం పాస్టర్ గారు ఉన్నాడు, మరి గొప్ప సేవ చేసినాడు కదా ఈ ప్రాంతంలో, ఉప్పల ప్రాంతంలో, ఇంకా చుట్టుపక్కల ప్రాంతంలో. అంతేకాకుండా స్వామిదాస్ గారు, ఆయన కూడా మరి అనేక స్థలాలు వెళ్ళి మరి దేవునికి సాక్షిగా వెళ్ళినప్పుడు వాక్యం చెప్తూనే ఉంటాడు కదా, ప్రైజుల్లో ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మరి ఏజ్ కూడా ఎక్కువ ఏజ్ కదా. అయితే దేవుని పిల్లారా, ఈ విధంగా మా తరం అయిపోతుంది, నెక్స్ట్ ఎవరు? మీ తరం. కనుక మీరేం చేయాలా? ఆ తర్వాత మీరు వేరే వాళ్ళకి బోధించాలి. అందుకోసమే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా, 2T22 2T22 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుకుని, చాలా బాగుంటుంది కదా. పౌలు రాసింది అది కదా. 2 చదువు, అల్ఫా చదువున్నాను, యూ రీడ్ ఇన్ ఇంగ్లీష్. 2T22 అంటే 2 తిమోతి 2nd chapter 2nd verse. And the things that thou hast heard of me among many witnesses, the same commit to faithful men who shall be able to teach others also. Who shall be able to teach others also. తెలుగులో చదవండి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఏం చేయాలి? నువ్వు ఇతరులకు బోధించాలి. యు మస్ట్ టీచ్ ద. బోధన అంటే ఏంటి? టీచింగ్. నువ్వు ఇతరులకు బోధించి సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు ఏం చేయాలి? దాన్ని అప్పగించాలి. కనుక దేవుని బిడ్డలారా, ఏం చూస్తున్నామంటే లోకల్ లీడర్స్ని మనం ట్రైన్ చేయాలి కదండి. పౌలు అదే చేస్తున్నాడు. పౌల్ ట్రైన్ లోకల్ లీడర్స్ డ్యూరింగ్ దిస్ మిషనరీ జర్నీస్. కనుక తను ఎక్కడైతే వెళ్ళినాడు, అంతియోక, ఎఫెస్, కొరింథీ, తెస్సలోనిక, ఎక్కడెక్కడ వెళ్ళినాడో అక్కడ ఏం చేశాడు? తన రోమా, మరి అనేక చోట్ల తను ఏం చేశాడంటే లోకల్ లీడర్స్ని తయారు చేసినాడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం అపొస్తలుల కాలంలో 16వ అధ్యాయంలో, ఇంతకుముందు చదువుకున్నాం మనం, 16వ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ లుస్త్రా, దెర్బేనా, ఈ 2 గ్రామాలు ఉంటాయి. ఆ 2 గ్రామస్తులు ఏం చేస్తారంటే ఒక వ్యక్తి గురించి, ఒక అబ్బాయి గురించి చెప్తారు. ఆయన పేరు ఏంటంటే తిమోతి కదా.
ఈ అబ్బాయి చాలా మంచివాడు అని 2 గ్రామాల వాళ్ళు చెప్తారు, సాక్ష్యం ఇస్తారు. అయితే పౌలు ఏం చేస్తాడు, ఆ ఆ అబ్బాయి వచ్చిన తర్వాత తను చూసిన తర్వాత ఏం చేస్తాడు, దా నాతో రా అని చెప్పేసి తను ఆయన మిస్టర్ జర్నీస్ మీద తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఏం చేసినాడు, ఒక మామూలు వ్యక్తిని పౌలు ఏం చేసినాడు, ఒక లీడర్గా తయారు చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మేడ్ తిమోతి ఇంటూ ఏ చర్చ్ లీడర్, ఇంటూ ఏ పాస్టర్ కదండి. కనుక దేవుని బిడ్డలారా, పౌలు చేసిన గొప్ప కార్యాలు కదండి. పాల్ ట్రైన్ లోకల్ లీడర్స్, 3rd పాయింట్. 4th పాయింట్కి వెళ్దాం. పాల్ ఎంకరేజెస్ చర్చెస్ టు బి సెల్ఫ్ సపోర్టింగ్. 4వ పాయింట్ అంటే ఏంటంటే, సంఘాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి ఆయన నేర్పించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సెల్ఫ్ సపోర్టింగ్ అంటారు. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం సెల్ఫ్ సపోర్టింగ్ గ్రూప్స్ అని చెప్పేసి మనం చాలా చూస్తుంటాం కదండి. అయితే దేని పిల్లారా, పౌలు భక్తుడు ఏం చేసినాడంటే సెల్ఫ్ సపోర్టింగ్. ఒక సంఘం ఏ విధంగా ఉండాలి, సెల్ఫ్ సపోర్టింగ్. సంఘానికి కావాల్సిన వనరులు ఆ సంఘం వాళ్ళే తయారు చేసుకోవాలి అని తను చేసినాడు. మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని ఏ విధంగా చేసినాడు ఆయన, తను డేరాలు కొట్టేవాడు. ఏం చేసేవాడు, డేరాలు కొట్టేవాడు కదా. అయితే తన ఖాళీ టైంలో ఏం చేసేవాడు అంటే డేరాలు కొట్టేవాడు. ఆ డేరాలు అమ్మి ఆ డబ్బులతో వచ్చే ఆ డబ్బుని మళ్ళీ సేవకి వాడేవాడు కదండి. అంటే ఎంత కష్టపడ్డాడు, డేరాలు కొట్టినాడు కదండి. మరి అంతేకాకుండా సో పాల్ ఎంకరేజెస్ చర్చెస్ టు బి సెల్ఫ్ సఫిషియెంట్. అంటే మీరు కష్టపడాలి అని తను చెప్పేవాడు అన్నమాట కదండి. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 1 Thessalonians chapter 2 and verse 9. అక్కడ తను ఒక మాట అంటాడు చూడండి. 1 Thessalonians 2వ అధ్యాయం, 1 Thessalonians 2nd chapter 9th verse. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది. అంటే ఏం చెప్తున్నాడు, మా కష్టము మా ప్రయాసము మీకు జ్ఞాపకం ఉన్నది కదా. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు చూసినారు అన్నమాట, ఈయన కష్టపడేది ప్రయాసపడేదంతా వాళ్ళు చూసినారు. తెస్సలోనికలోని సంఘస్థులు చూసినారని చెప్పి మనం చూస్తున్నాం. ఆ తర్వాత మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని చూడండి రాత్రింబగళ్ళు కష్టపడ్డారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాత్రింబగళ్ళు కష్టపడి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటిస్తుంది. కనుక దేవుని పిల్లారా, అంటే టైం ఉన్నప్పుడు ఏం చేసేవాడు అంటే ఆ టైంని బట్టి అన్నమాట, అవకాశం ఉంటే సువార్త ప్రకటించేవాడు కదండి. సబ్బాత్ రోజు ఏం చేసినాడు మనం చూస్తాం కదా. సబ్బాత్ రోజు మరి ఆ నది దగ్గర పోయినప్పుడు అక్కడ మరి కొంతమంది కూడుకొని అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ పోయి సువార్త ప్రకటిస్తే ఎవరు మారుమనసు పొందినారు ఆ రోజు? లుదియా అనే స్త్రీ మారుమనసు కదా. అంటే లిడియా వాజ్ ఎ బిజినెస్ ఉమెన్ కదండి. కనుక ఆమె మారుమనసు పొంది ప్రభువుని తెలుసుకొని ఆ తర్వాత మరి తన ఇంటిని మరి సువార్త కొరకు ఓపెన్ చేసినప్పుడు అక్కడి నుంచి హర్ హౌస్ బికేమ్ ఏ స్టెప్పింగ్ ప్లేస్ టు యూరప్ కదండి. కనుక దేని పిల్లారా, ఏ విధంగా మరి ఆయన మరి సేవ చేస్తున్నాడు మనం చూస్తున్నాం. కనుక సువార్త చెప్పే సమయంలో సువార్త చెప్పేవాడు. సువార్త లేకుండా ఉండే టైంలో ఏం చేసేవాడండి? పని చేసి డేరాలు కుడుతూ మరి ఆ డేరాలు కంప్లీట్ చేసేసి పంపించేవాడు కదండి. సేల్కి పంపించేవాడు. సేల్కి పంపిస్తే ఏమవుతుంది కదండి. ఇంగ్లీష్ చదవండి. అది 1 Thessalonians chapter 2 and verse 9. For you remember our labor and travail. For laboring night
and day, I labored night and day because we would not be chargeable unto any of you. We preached unto you the gospel of God. Praise the Lord. Hallelujah. నైట్ అండ్ డే ఎంత కష్టపడ్డారో ఇక్కడ వరకు చూస్తున్నాం. కనుక పౌలు ఏ విధంగా చర్చెస్ని సెల్ఫ్ సపోర్టింగ్ ఉండాలి అని తను మరి వాళ్ళకి చెప్పినాడు. 5th పాయింట్ ఏంటంటే పౌలు మరి తనను తాను మరి సపోర్ట్ చేసుకుంటూ తన టీంని సపోర్ట్ చేసినాడు. ఇది గొప్ప సంగతి అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే తనకు కావాల్సిన ఆహారము, తన ఇంటి కిరాయి ఆయనకి కాకుండానే ఆయనతో ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాడు కదండి. అంటే ఏ విధంగా ఎంత కష్టపడ్డాడో మనం చూస్తాం కదండి. మరి పాల్ సపోర్టెడ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ టీమ్ బై మేకింగ్ టెంట్స్ కదండి. ఏం చేసేవాడు? తనకు తన టీంకి కదండి వాళ్ళందరికి కావాల్సిన మరి ఆహారం, మనందరికీ ఏం కావాలంటే ఫస్ట్ ఆహారం కావాలి, నీళ్లు కావాలి, వస్త్రాలు కావాలి, ఉండటానికి ఒక ఇల్లు కావాలి, ఏదన్నా ఒక సింగిల్ రూమ్ అయినా మనకి కావాలి కదండి. అంతేకాకుండా కూర్చుంటానికి ఒక చైరన్న కావాలా, పడుకుంటానికి కొద్దిగా ఒక పరుపు లాంటిది మనకు కావాలా. ఈ విధంగా మినిమం అనమాట, మినిమం. అయితే ఆయన ఒక్కడికి కాదు, ఆయనతో టీంతో పాటు అందరికీ ఆయన హెల్ప్ చేసేవాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే హి వాస్ కన్సర్న్డ్. వీళ్ళకు కూడా, నా ఒక్కడికి కాదు, వీళ్ళకు కూడా ఉండాలి, వీళ్ళకు కూడా నేను చేయాలి, వీళ్ళకు కూడా చేయాలి అనే అటువంటి భావంతో తను ఉండేవాడు. యాక్ట్స్ చాప్టర్ 18 and verse 3 చదువుకుందామండి. విల్ గో టు యాక్ట్స్ చాప్టర్ 18 and verse 3. అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయము 3వ వచనం. 3 చదవండి. వారు వృత్తికి ఎవరు? అక్విలా ప్రిస్కిలా గురించి చెప్తున్నాం మనం. యాక్ట్స్ చాప్టర్ 18 and verse 3 we read about Aquila and Priscilla or Priscilla. కనుక they were tent makers and Paul also was a tent maker. So he met them and they had fellowship కదండి. చదవండి బ్రదర్. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండెను. వారు కలిసి చూడండి, వాళ్ళు కలిసి పని చేసినారంటే ఏం చేసినారు? డేరాలు కొట్టినారు కదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా పాల్ ఆయనకి ఒక వృత్తి ఉన్నదండి. ఏంటి వృత్తి? డేరాలు కొట్టటమో ఒక వృత్తి. అదేం చేసినాడంటే అది వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన అందరికి ఏమి ఇచ్చినాడు? ఏదో ఒకటి మనకి ఇచ్చినాడు కదండి. మనకి ఇచ్చినాడు ఏదో ఒకటి. మనకి గాడ్ హస్ గివెన్ అ టాలెంట్ కదండి. ఒక తలంతు మనకి ఇస్తే దాన్ని ఏం చేయాలి? మనము వాడుకోవాలి. ఆయన కొరకు వాడాలి, ఆయన సేవ కొరకు మనము వాడాలి. వి షుడ్ నాట్ హైడ్ ఇట్ కదండి. ఒక వ్యక్తి ఏం చేసినాడు? దాన్ని తీసి గుంతలో పెట్టినాడు దాన్ని కదా. ఒక అతనికి ఒకటి ఇస్తే, ఒక అతనికి ఇంకోటి 2 ఇస్తే, ఇంకొక అతనికి 5 ఇస్తే, తలంతులు ఇస్తే ఏం చేసిండు? 5 తీసుకున్నవాడు మంచిగా చేసిండు, 2 తీసుకున్నవాడు మంచిగా. ఒక్కడు తీసుకుని వాడికి నామూష అయిపోయింది. వాళ్ళకి 5, 2 నాకు ఒకట. అంటే నేను చిన్న ఈయనకు చూపిస్తా అని చెప్పి ఏం చేసినట్టు దాన్ని దాచిపెట్టింది. ఆయన వచ్చినప్పుడు ఏం చేసి అయితే మళ్ళీ ఆ దొర వచ్చినప్పుడు, వాళ్ళ సార్ వచ్చినప్పుడు ఏం చేసిండు? ఏదంటే మళ్ళీ తొవి తీసి నీ తలంత నీకంటే, అప్పుడు దేవుడు ఏమంటాడు? అతన్ని చెడ్డ దాసుడా ఏమంటాడు? చెడ్డ దాసుడు. అంటే ఒక పేరు వచ్చేసింది కదా, చెడ్డ దాసుడు. వీళ్ళు 2, 5 దాన్ని డబుల్ చేసిన వాళ్ళకి ఏమొచ్చింది? మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడు. కనుక మనము కష్టపడితే దేవుడు మనకి ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. 6వ పాయింట్లోకి వెళ్దాం. పాల్ ట్రావెల్ టు మెనీ ప్లేసెస్ ఇన్ యూరప్ కదండి. 6వ పాయింట్ ఏంటంటే పౌలు ఐరోపాలోని అనేక స్థలాలకు తను ఏం చేసినాడు? వెళ్ళినాడు. చూసినారా?
యేసుప్రభు ఏమన్నాడు మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 20వ వచనంలో ఏమంటాడు? మీరు సర్వలోకం వెళ్ళి సువార్తను సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని గో అండ్ ప్రీచ్ కదా. అయితే ఆ గో అండ్ ప్రీచ్ ఆయన శిష్యులలో ఎవరు చేసినారు? అందరు చేసినారు ఆ పని. అందరు వెళ్ళినారు, అందరూ అనేక దేశాలు వెళ్ళినారు. మనం ఒకరినే జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరిని? తోమాను జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన ఎక్కడికి వచ్చినాడు? మన ఇండియాకి వచ్చినాడు కాబట్టి ఆయననే మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే దేని పిల్లారా, అందరు వెళ్ళినారు, అందరు అనేక దేశాలు వెళ్ళినారు, అనేక దేశాల్లో వాళ్ళు చనిపోయినారు. తోమా కూడా మరి మద్రాస్ దగ్గర చనిపోయినాడు, అక్కడ చనిపోయినాడు అని ఈపులో బల్లం ఈట పెట్టి పొడిసేసి చంపేసినారు. కనుక దేని పిల్లారా, పౌలు తను మరి తన స్వస్థలం మొదలుపెట్టేసి లేక యెరూషలేములో ఆయనకు మంచి స్థితి కదండి. ఈజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా. ఒక విధంగా చెప్పాలంటే ఒక డాక్టరేట్, మరి ఈ టైమ్స్లో ఆయనకి డాక్టరేట్ అనమాట, ఒక డాక్టర్ అనమాట ఆయన. అటువంటి వ్యక్తి తను ఏం చేసినాడని యేసు ప్రభు కొరకు తను వెళ్ళిపోయినాడు. ఎన్ని కష్టాలు పడి అనేక యూరోపియన్ కంట్రీస్లో అనేక దేశాలకు వెళ్ళిపోయినాడు కదండి. మరి స్పెయిన్కి వెళ్ళిపోయినాడు, తర్వాత ఇంకెక్కడ పోయినాడు? గ్రీస్కి వెళ్ళిపోయినాడు, మళ్ళీ ఇంకెక్కడ పోయినాడు? ఇటలీకి వెళ్ళినాడు. కనుక అంటే ఎటువంటి మంచి పరిస్థితులు లేని టైంలో తను సువార్త చేసినాడు కదండి. మనకు అన్నీ ఉన్నాయి. మనకేమున్నాయండి? అన్నీ ఉన్నాయి. మనకి వాహనాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, ప్లేన్లు ఉన్నాయి, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవచ్చు కదా. కనుక దేని పిల్లారా, ప్రభు ఏం చెప్పినా అంటే గో అండ్ ప్రీచ్, గో అని చెప్పినాడు కదండి. కనుక మన జీవితంలో ఏం చేయాలంటే మనము ఆ విధంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. పాల్ ట్రావెల్ టు మెనీ ప్లేసెస్ ఇన్ యూరప్. పౌలు ఐరోపాలో అనేక స్థలాలకు తను మరి వెళ్ళినాడు. 7th పాయింట్ ఏంటంటే పాల్ కలెక్టెడ్ ఆఫరింగ్స్ ఫర్ ద పోర్ బిలీవర్స్. సేవ చేయటమే కాదు, ఏదైనా సంఘము, ఏదైనా బిలీవర్స్ ఏదైనా ప్రాంతాల్లో కష్టములు ఉంటే ఏం చేసేవాడు అంటే వాళ్ళ గురించి డబ్బులు కలెక్ట్ చేసేవాడు, చేసేవాడు. చూడండి, అంటే ఎంత ప్రేమ. బిలీవర్స్ అంటే ఎంత ప్రేమ ఆయన కదండి. విశ్వాసం అంటే ఎంత ప్రేమ. ఎవరికన్నా అక్కడ ఆపద వచ్చిందంటే, ఎక్కడైనా ఎర్త్క్వేక్ వచ్చిందంటే, ఎక్కడన్నా ఫ్యామిన్ వచ్చిందంటే ఆయన ఏం చేసి డొనేషన్స్ కలెక్ట్ చేసి మళ్ళీ ఇంకొక బ్రదర్ ఇచ్చి పంపించేవాడు, పోయి వాళ్ళకి ఇవ్వు అని చెప్పేసి అంతా పని చేసేవాడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము. యాక్ట్స్ చాప్టర్ 19 and verse 21. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 21వ వచనం చూడండి బ్రదర్. జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా అకాయ దేశం మార్గంలో వచ్చి యెరూషలేముకు వెళ్ళాలని మన మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవాలని అనుకున్నాను. సర్లే, ఓకే సర్లే బ్రదర్. అంటే ఈ రిఫరెన్స్ కాదు. అయితే మనకు తెలుసు తను మరి ఈ విధంగా బిలీవర్స్కి హెల్ప్ చేసేవాడని చెప్పేసి మనం చూస్తాం. ఇంకొక పాయింట్ ఏంటంటే 8th పాయింట్ ఏంటంటే పాల్ రోట్ మెనీ లెటర్స్ టు ద చర్చెస్ డ్యూరింగ్ హిస్ మిషనరీ జర్నీస్. పౌలు తన మిషనరీ జర్నీస్లో అనేక ఉత్తరములు రాష్ట్రాలు కదండి. ఆ ఉత్తరాలు ఏంటంటే మొదటిగా రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ కదండి. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ రాసిన పత్రిక, ఫిలిప్పీ, కొలస్సీ, తర్వాత తెస్సలోనికీయులకు రాసిన పత్రిక కదండి. ఇవన్నీ మనం చూస్తాం ఏంటంటే మరి
13 ఉత్తరాలు రాస్తాడు. కనుక దేని పిల్లారా, మరి కొంతమంది హిబ్రూ పత్రిక పౌలే రాసినాడు అంటారు, కొంతమంది రాయలేదంటారు, వేరే ఎవరో రాసినారు, ఆయన పేరు లేదు అని చెప్పంటారు. సరే, హిబ్రూ పత్రిక పక్కకు పెడితే ఇవి 13 అనమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేని పిల్లలు ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఎన్ని రాసినాడు కదండి, ఎన్ని రాసినాడు. ఒక తట్టు మళ్ళీ తను నాలుగో జర్నీ ఎక్కడ పోతాడు? రోమ్కి పోతాడు కదా, రోమ్కి వెళ్తాడు. రోమ్కి వెళ్ళినప్పుడు తను రోమ్లో 2 years తన సొంత ఇంట్లో ఉంటాడు. సొంత అంటే కిరాయి ఇంట్లో ఉంటాడు. కిరాయి ఇంట్లో ఉండి ఏం చేస్తాడు, అక్కడ కూడా ఉత్తరాలు రాస్తాడు కదండి. కనుక దేని పిల్లారా, పౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం ఏంటంటే హీ డిడ్ ద వర్క్ ఆఫ్ గాడ్ కదండి, హీ డిడ్ ద మినిస్ట్రీ. ఎప్పుడు అవకాశం ఇస్తే మరి తను ఆ విధంగా చేస్తున్నాడు కదండి. మరి ఈ విధంగా దేని పిల్లారా మనం చూస్తున్నాం ఏంటంటే ఈ ఫస్ట్ మిషనరీ జర్నీలో పౌలు ఫస్ట్ మిషనరీ జర్నీలో మనం చూస్తాం కదా, బర్నబాను తీసుకొని తను సైప్రస్ వెళ్ళినాడు. ఫస్ట్ మిషనరీ జర్నీలో బర్నబాను తీసుకొని సైప్రస్కి వెళ్తాడు. అంతియోక, లిస్త్రా, ఇకోనియం అనే స్థలాలకి తను వెళ్తాడు. సెకండ్ మిషనరీ జర్నీలో తను ఎవరిని తీసుకొని వెళ్తాడు? సీలా, తిమోతి తర్వాత తీసుకొని తను ఆసియాకు వెళ్తాడు, మాసిదోనియాకు వెళ్తాడు, అంటే ఫిలిప్పి, తెస్సలోనికి, తర్వాత బెరియా, కొరింత్ కదండి. ఈ స్థలాలు తను వెళ్తాడు. 18 నెలలు కొరింత్లో ఉంటాడు తను. మూడో మిషనరీ జర్నీలో తను ఎఫ్ఎస్సిలో 3 సంవత్సరాలు ఉంటాడు. ఎఫ్ఎస్సికి వెళ్తాడు, మాసిదోనియా వెళ్తాడు, గ్రీస్కి వెళ్తాడు. తర్వాత మరి తను రిటర్న్ టైంలో తను ఏం చేస్తాడంటే మరి ఎఫ్ఎస్సి సంఘ పెద్దలకు ఆయన ఏం చేస్తాడు, ఫేర్వెల్ మెసేజ్ ఇస్తాడు కదండి. మనం అది నేర్చుకున్నాం. దేంట్లో అది మరి మూడో మిషనరీ జర్నీలో ఫస్ట్ పార్ట్ అది కదండి. ఫస్ట్ పార్ట్లో మనం నేర్చుకుంటాం కదండి. యాక్ట్స్ చాప్టర్ 20 verses 17 to 38, పాల్స్ ఫేర్వెల్ మెసేజ్ టు ద ఎల్డర్స్ అట్ ఎఫెస్ కదండి. అక్కడ మనం చూస్తాం నేను ఏ విధంగా జీవించినాను అని తను చెప్తాడు. అపోస్తలుల కార్యం 20 అధ్యాయము 17 నుంచి 38 వరకు మనం చూస్తాం కదండి. కనుక దేని పిల్లారా, ఆ తర్వాత మనం చూస్తాం ఏంటంటే మరి పాల్స్ మిషనరీ జర్నీ మనం చూస్తాం ఏంటంటే టు రోమ్ ఏ విధంగా వెళ్తాడు? ఈ 3 జర్నీస్ ఈ వెంట యాజ్ అ ఫ్రీ మ్యాన్ కదండి. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ మిషనరీ జర్నీ ఏ విధంగా వెళ్తాడు? స్వేచ్ఛగా వెళ్తాడు. నాలుగో మిషనరీ జర్నీ అంటే మిషనరీ జర్నీ కాదు, అది రోమ్కి వెళ్తాడు. ఏ విధంగా వెళ్తాడు? ఖైదీగా వెళ్తాడు కదండి. చైన్లలో వెళ్తాడు, చైన్స్ ఆయనని ఖైదీగా తీసుకెళ్తాడు. బంధకాల్లో ఉంటాడు ఆయన కదండి. ఎందుకు? ఈయన అంటాడు కదా, నేను కైసర్కి అప్పీల్ చేస్తున్నా, నేను కైసర్ దగ్గర ఆయన పోతా అంటాడు కదా. కైసర్ నా కేసు చూస్తాడు అంటాడు కనుకనే మరి కైసర్ దగ్గరే వెళ్తాడు కదండి. మరి అక్కడ పోయినప్పుడు తను ఈ వెంట యాజ్ అ ప్రిజనర్, ఖైదీగా తను రోమ్కి వెళ్తాడు. అక్కడ హౌస్ అరెస్ట్, తను ఏ విధంగా ఉన్నాడండి? హౌస్ అరెస్ట్ ఉన్నాడు. కానీ ఎప్పుడు ఆయనకి ఒక సిపాయి, ఒక సోల్జర్, సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడు ఉండేవాడు అనమాట. ఆయనకి తోడుగా ఉండేవాడు ఎక్కడ వెళ్ళినా కూడా కదండి. కనుక దేని పిల్లలు అక్కడ కూడా దేవుడు అతనికి స్వేచ్ఛ ఇచ్చినాడంటే వెళ్ళి అక్కడ నీ బ్రదర్స్ని కలుసుకో, వాళ్ళకి టీచ్ చేయి అంటే అక్కడ కూడా వెళ్ళి వాళ్ళకు కూడా బంధకాల్లో టీచ్ చేసినాడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత మరి రోమ్లో ఉన్నప్పుడు అక్కడ కూడా లెటర్స్ రాస్తాం. కనుక దేవుని పిల్లారా, ఈరోజు మనం ఏమి నేర్చుకున్నామండి? మరి పౌలు తన మిషనరీ జర్నీస్లో ఏమి చేశాను కనుక వాట్ డిడ్ సెయింట్ పాల్ డూ డ్యూరింగ్ హిస్ మిషనరీ జర్నీస్ కదా, గొప్ప పని చేస్తున్నారు. కనుక దేవుని పిల్లారా, దేవునికి వందనాలు చెల్లించుకుందాం. దాదాపు మన ఈ మిషనరీ జర్నీస్ అంతా అయిపోయినాయి కనుక మరి లెట్ us be thankful to God. We have learned about Paul and his missionary journeys, and we have already almost completed missions.
So let us be thankful to God for giving us this wonderful opportunity to study missions and to study also the missionary journeys of Paul and his work. So let us also do the work of God. దేవుడికి వందనాలు చెల్లించుకుందాం. మరి మనం కూడా మరి దేవుడు మనకిచ్చిన తాంతను బట్టి అవకాశాన్ని బట్టి మనం కూడా సేవ చేస్తూ ముందుకు వెళ్దాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.